హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా ఎపిసోడ్ 54. శివాని తనని ఎగతాళి చేసినట్టు మాట్లాడగానే కౌశల్ కూడా వెటకారంగా నవ్వుతూ, ఏంటి నాది వెర్రితనమా? ఎందులో బేబీ, నా తెలివితోనే కదా నిన్ను ఇక్కడికి రప్పించాను. అప్పుడైనా నేనేంటని నీకు అర్థం కాలేదా? చిన్నప్పటి నుండి నాతో కలిసిమెలిసి తిరిగిన నీకే నేనేంటో తెలియకుండా మేనేజ్ చేస్తూ వచ్చాను. అది నా తెలివి కాదంటావా అని గొప్పలు చెప్పుకుంటూ గర్వపడుతున్న కౌశల్ మాటలకి చిత్కారంగా చూసి మొహం తిప్పేసింది శివాని. ఏంటి బేబీ, నిజాలు చెప్పేసరికి మాట పడిపోయింది. నా గొప్పతనం ఒప్పుకోవడానికి మనసు రావడం లేదా అని మూతి ముడుచుకుని అలకగా అడిగాడు కౌశల్. అబ్బో, గొప్పతనమా? దాని మీనింగ్ తెలుసారా నీకు? ఇప్పుడు నాకు మాటల రాక కాదు, సైలెంట్గా ఉంది. నీలాంటి మూర్ఖులతో మాట్లాడడం వేస్ట్ అనే ఫీలింగ్తో ఊరుకున్నానని దెప్పుతూ చెప్పింది శివాని. అలా కవర్ చేసుకుంటున్నావా అని వెటకారంగా కౌశల్ అనగానే శివాని కోపంగా చూసి, ఒప్పుకుంటాను, నువ్వు తెలివైనోడివే అని. ఇన్నేళ్ళు నీ అసలు రూపం దాచి మమ్మల్ని బాగానే ఏమార్చావు. కానీ నీ తెలివితో నువ్వు ఇప్పటిదాకా బయటపడలేదనుకోకు. మా అమ్మా నాన్నకి నా మీదున్న ప్రేమ నమ్మకంతో ఆ ఏజ్లోనే నేను తీసుకొచ్చి వీడిని కూడా మమ్మల్ని చూసినట్టే చూడండి అని చెప్పిన ఒక్క మాటతోనే వాళ్ళు మాతో సమానంగా నీకు ప్రేమను పంచారు. కానీ అక్కడ నీ తెలివి కాదు పనిచేసింది, మా పేరెంట్స్కి నా మీద నమ్మకం. కానీ నువ్వు ఆ నమ్మకం మీద దెబ్బ కొట్టావు, ద్రోహి అంది అసహ్యంగా శివాని. నన్ను నమ్మడం మీ తెలివి తక్కువతనం. మిమ్మల్ని అలా నమ్మగించగలిగింది నా తెలివే కదా బేబీ అని పొగరుగా అడిగాడు కౌశల్. నీ తెలివి కాదు, మా మంచితనం. ఈ రోజుల్లో మంచితనం అంటే చేతకానితనం అంటుంటే ఏంటో అనుకున్నా, కానీ నువ్వు అదే నిజమని మరోసారి రుజువు చేశావు. నమ్మిన వాళ్ళనే కదా మోసం చేయగలరు. అలా నిన్ను నమ్మి మోసపోయాం నేను, నా ఫ్యామిలీ. కానీ తాడిని తన్నేవాడుంటే వాడి తల దన్నేవాడుంటాడని సామెతుంది చూసావా? అలా నీకంటే చాలా తెలివి నా రుద్రది. నిన్ను మొదటిసారి చూడగానే నువ్వు తేడా అని కనిపెట్టేశాడు. అది నా మొగుడి గొప్ప అని గర్వంగా చెప్పింది శివాని. శివాని అలా రుద్రని నా మొగుడు అనడం, పైగా అతన్ని గొప్పగా పొగడడం కౌశల్ తట్టుకోలేక కోపంగా, శివ, వాణ్ణి నా ముందు పొగిడావంటే ఏం చేస్తానో నాకే తెలీదు అని ఫ్రస్ట్రేట్ అయ్యాడు. శివాని గట్టిగా నవ్వుతూ, నువ్వు నన్నేం చెయ్యలేవు కదా, నేనంటే నీకు చాలా ప్రేమ కదా కౌశల్ అని చేతులు కట్టుకుని వెటకారంగా అడుగుతూ పొగరుగా కళ్ళెగరేసింది. ఓహో, అదా నీ ధైర్యం అంటూ కన్నింగా నవ్విన కౌశల్, నేనేం చెయ్యలేనేమో కానీ బన్నీని మర్చిపోయా బేబీ. నాకు నువ్వు వీక్నెస్ అయితే ఈ వీక్నెస్ బన్నీ. వాడిని ఏం చేయనని చెప్పలేదు కదా అని పొగరుగా అడుగుతూ మరోసారి రుద్ర ఇంటి దగ్గరున్న తన మనిషికి ఫోన్ చేశాడు. అతను ఫోన్ తీసి, సార్, ఇందాకే ఆ పిల్లాడిని ఎవరో ఒక అతనొచ్చి బయటకు తీసుకువెళ్ళాడు అని భయపడుతూ చెప్పాడు. వాట్? నువ్వేం చేస్తున్నావు? ఫాలో అవ్వలేదా అని కోపంగా అడిగాడు కౌశల్. నేను ఫాలో చేశాను సార్, కానీ అతను మొదట బాబుని ప్రతాపున్న హాస్పిటల్కి తీసుకెళ్లాడు. అక్కడ రుద్రున్నాడు. అతను మమ్మల్ని చూస్తే గుర్తుపడితే ప్రాబ్లం అవుతుందని దాక్కున్నాం. కాసేపటికి రుద్ర బయటికి వెళ్ళిపోయాడు. వెంటనే మేము లోపలికి వెళ్ళి చూస్తే ఆ పిల్లాడు కూడా కనపడలేదు. ఇంటికి తీసుకొచ్చారేమో అని తిరిగి ఇక్కడికి వచ్చి చూస్తే ఆ పిల్లాడు ఇక్కడ కూడా లేడు సార్ అని భయంగా చెప్పాడతను. కౌశల్ ఫ్రస్ట్రేట్ అవుతూ అతన్ని తిట్టి ఫోన్ పెట్టేసి శివాని నవ్వు వినపడి తన వైపు చూశాడు. ఆమె పడి నవ్వుతూ, ఏంటి కౌశల్, ఆ కొడుకు నీ వాళ్ళ కంటికి కనపడలేదా? చూసావా నా మొగుడు ఎంటర్ అవ్వగానే నా కొడుకుని నీ మనుషులకు కనపడకుండా చేశాడు. దట్ ఈజ్ రుద్రదేవ్ అని తలగరేస్తూ పొగరుగా చెప్పింది శివాని. అప్పుడే అంతా అయిపోయిందని సంబరపడిపోకు బేబీ, నన్ను తక్కువ అంచనా వేస్తే నీకే నష్టం అని అసహనంగా అరిచాడు కౌశల్. రే, నీకింకా అర్థం కాలేదా? రుద్రకి నీ గురించి ఆల్రెడీ తెలిసిపోయింది. అందుకే క్షణాల్లో తన బిడ్డని నీ కంటికి కనపడకుండా చేశాడు. అది నా రుద్ర అంటే. నువ్వు చూస్తూ ఉండు, నన్ను కూడా సేఫ్గా తీసుకువెళ్తాడు. నా మొగుడికి తన భార్య బిడ్డని కాపాడుకోగల మగతనం, సత్తా ఉన్నవాడు. ఇక నీకు చావు దగ్గర పడుతుందని అర్థం చేసుకో అని కోపంగా చెప్పింది శివాని. ఏదో ఒకసారి మా వాళ్ళు కాస్త ఏమరపాటుగా ఉండగా ఆ బొడ్డిగాడిని ఎస్కేప్ చేసినంత మాత్రాన వాడు మగాడు పెద్ద పోటుగాడా? ఆ రుద్రవాడి కొడుకుని దాచినంత సులువు కాదు ఈ ప్లేస్ని కనుక్కోవడం. నువ్విక్కడున్న సంగతి వాడికి ఎప్పటికీ తెలియదని
పొగరుగా బింకం తగ్గకుండా చెప్పిన కౌశల్ని పిచ్చోడిని చూసినట్టు చూసిన శివాని నవ్వి, నా మొగుడు పోటుగాడో కాదో నీకు తెలిసే టైం దగ్గర పడింది. నా రుద్రకి ఈ ప్లేస్ కనుక్కోవడం సులభం కాదేమో కానీ అసాధ్యమైతే కాదుగా అంది తను కూడా కన్నులెగరేసి పొగరుగా శివాని. ఏముందని వాడిలో అంతగా నావాడు నా మొగుడు అంటూ తెగ మెలికలు తిరుగుతున్నా? వాడి గత చరిత్ర మర్చిపోయావా బేబీ? రోజుకో దాంతో తిరిగేవాడు. నీ అక్క దూరమైందనే బాధ లేకుండా తాగి తిరిగినవాడు నీకు హీరో అయ్యాడా? నీ అక్కతో పక్క పంచుకుని అది చాలక నీతో పెళ్లి పీటలెక్కాడు. సిగ్గు లేకుండా మీ అక్క లవ్ పేరుతో దానికి కడుపు చేసిన వాడితో నువ్వు లవ్లో పడ్డావు. నిన్ను కూడా తన దారిలోకి తెచ్చుకోవాలని మంచిగా నటిస్తూ నిన్నిప్పటిదాకా వాడు కన్నెగానే ఉంచాడు. అంటే అదంతా వాడు నీ మీద ప్రేమతో చేశాడని భయపడకు. అదంతా వాడి స్ట్రాటజీ అన్నాడు కౌశల్ కచ్చగా. శివాని కోపంగా, షటప్ కౌశల్, రుద్ర తప్పు చేశాడు, కానీ తను తప్పుడు మనిషి కాదు. మా అక్కని రుద్రని ఒక్కటయ్యేలా చేసింది నువ్వు నీ చెత్త పనులు. అంతేకాని వాళ్ళేమీ వాంటెడ్గా కలవలేదు. నిజమే, రుద్ర మా అక్క తనని మోసం చేసిందని బాధ కోపంతో తప్పుడడుగులు వేశాడు. తనెంచుకున్న దారి తప్పైనంత మాత్రాన తను చెడ్డవాడైపోడు. తను అమ్మాయిలతో తిరిగాడు కాదనను, కానీ అతనేమీ ఇష్టం లేని వాళ్ళని బలవంతంగా అనుభవించలేదు. అతను నచ్చి లేదా తనిచ్చే డబ్బులు కాశపడి అతనితో గడిపారు. ఆ విషయం నా దగ్గర తనేమీ దాచి మోసం చేయలేదే. అతడేంటని పూర్తిగా నా ముందు ఓపెన్గా తెలియపరిచాడు. మా అక్క కూడా రుద్రని లవ్ చేసిందో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళు పెళ్లి కాకుండా ఒక్కడవ్వడంతో ఓ ఆడపిల్లకు అన్యాయం చేయకూడదని రుద్ర మా అక్కని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. దానితో పాటు మా అక్క మంచి మనసును చూస్తానని ఇష్టపడడం తప్ప నా రుద్ర ఏమీ నా శరీరం మీద మోజుతో నన్ను కావాలనుకోలేదురా. తనకి నా మనసులో స్థానం కావాలని, నా ప్రేమని అందించాలని ఆశపడ్డాడు. అతనికి నేను జీవితాంతం తన భార్యగా, తన బిడ్డలకి తల్లిగా ఉండాలని నన్ను కోరుకున్నాడు నా రుద్ర. కామానికి ప్రేమతో ఒక మనిషి కావాలనుకోవడానికి చాలా తేడా ఉంది. ఎస్, నేను నా రుద్రకి పడిపోయాను. అలాంటి వాడికి ఎవరైనా పడతారు. వాడు మోసంతో ఎవరిని వంచడు. నేను ఇదే అని నిజాయితీగా చెప్తాడు. పగతో అతన్ని చంపాలని చూసిన నేనే వాడేంటో తెలిసి వాడి ప్రేమలో పడిపోయాను. నా రుద్ర మగాడు. ఒకవేళ వాడు తిరిగింది తప్పు అనుకున్నా అది నేను వాడి లైఫ్లోకి రాకముందు. నేనొచ్చాక నన్ను తప్ప మరొకరిని కావాలనుకోలేదు. అదే నా రుద్ర అంటే. బయట మగాళ్ళు చాలామంది పైకి శ్రీరామచంద్రులమంటూ లోపల ఎవరికీ తెలియకుండా బయట ఆడవాళ్ళని మెయింటైన్ చేసే రోజులు ఇవి. భార్యున్న మరో ఆడదాన్ని కావాలనుకునే వాళ్ళు చాలామందే ఉన్నారు. వాళ్ళతో పోలిస్తే నా మొగుడు చాలా బెటర్. అయినా నా మొగుడు తిరుగుళ్ళ గురించి నాకు లేని బాధ నీకెందుకురా? నువ్వేమైనా ఉత్తముడివా? మనసులో నన్ను కోరుకుంటూ కావ్య లవ్ అనగానే తనకెస్ చెప్పి ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నా. ఇప్పుడు ఇలా దొంగచాటుగా నన్ను తీసుకొచ్చావు. మరి నువ్వేంటో నీ నిజాయితీ ఏంటో చెప్పు అని సూటిగా అడిగింది శివాని. కౌశల్కి శివాని చెప్పింది విని నోటమాట రాలేదు. కానీ శివాని రుద్రని అలా సమర్థిస్తూ తనని తక్కువ చేయడం భరించలేకపోతున్నాడు. కోపంగా అక్కడున్న గ్లాస్ టీపాయిని ఎత్తి పగలకొట్టి, నువ్వు వాడిని ఇంకొకసారి నా ముందు గ్రేట్ అంటే నేనేం చేస్తానో నాకే తెలియదు శివ అంటూ అరిచాడు కౌశల్. శివాని తన వైపు రెక్లెస్గా చూసి, నిజం నిష్ఠూరంగానే ఉంటుంది కౌశల్. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు చేసిన పాపాన్ని ఒప్పుకుని చట్టాలనికి లొంగిపోయి నన్ను నా రుద్రకు దగ్గరకు పంపించావా బ్రతికిపోతా. లేదంటే రుద్ర చేతిలో లేదా నా చేతిలో ప్రాణం పోగొట్టుకుంటావు అని సీరియస్గా చెప్పింది. కౌశల్ వంకరగా నవ్వుతూ, చూడు బేబీ, నువ్వు నన్ను చంపుతావా? చంపే. అంతేకాని నేనెప్పటికీ ఎవరికీ లొంగను. నా ప్రాణం పోయినా నిన్ను మరొకరికి ఇవ్వడం జరగని పని అంటూ శివాని ముందు మోకాళ్ళపై కూర్చున్న కౌశల్ ఆమె చేతిని పట్టుకుంటూ, చిన్నప్పటి నుండి నా కన్నీ నువ్వే అయ్యి ప్రేమగా చూసుకున్నావు. ఓ స్టేజ్ వచ్చాక కూడా నువ్వు నన్ను దూరం పెట్టలేదు. నేను మీ వాళ్ళని చంపాననే కోపంతో ఆ రుద్రని కావాలనుకుంటున్నావు, కానీ నేనంటే నీకు ఇష్టం లేదా చెప్పు? ప్లీజ్ బేబీ, మనమందరికీ దూరంగా ఇక్కడే సంతోషంగా ఉందాంరా. మనకెవ్వరూ వద్దు. ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళకు శివ, నువ్వు నాకు కావాలి అంటూ తన కాళ్ళని చుట్టేసి బెగ్ చేస్తూ కంటతడి పెట్టాడు కౌశల్. క్షణాల్లో మారిన వాడి తీరుని చూస్తున్న శివానీకి జాలిపడాలో, వాడి మానసిక స్థితికి భయపడాలో, లేక తన వాళ్ళని చంపిన హంతకుడిగా వాడికి శిక్ష వేయాలో తేల్చుకోలేక సతమతమవుతూ, కౌశల్, నా కాళ్ళను వదలరా అంది వాడి నుండి విడిపించుకుంటూ శివాని. నువ్వు చెప్పు, నన్ను వదలనని వెళ్ళనని చెప్పు. ప్లీజ్ శివ, నువ్వు లేకుండా నేను బ్రతకలేను. మనం కలిసి ఇలాగే ఉందాం. నువ్వు తప్పుగా అనుకోకు. నేను నీ శరీరం కోసం చూస్తానని
అసలు ఆ ఉద్దేశం ఎప్పటికీ చూడను. ప్లీజ్ నాకు నీ ప్రేమ కావాలి. నన్నెప్పుడూ ప్యాంపర్ చేసి మా అమ్మలా చూస్తావే అలాంటి ప్రేమ కావాలి. అంతే శివ. ఇంకేం వద్దు. నాకు నువ్వు కావాలి. మన మధ్యలోకి ఎవ్వరూ వద్దు శివ అంటూ బ్రతిమాలుతూ తనని వదలకుండా పట్టుకున్నాడు కౌశల్. రేయ్, నేను పడిపోయేలా ఉన్నాను, వదలరా అంటూ వాడి జుట్టు పట్టి వెనక్కి నెట్టిన శివాని, నిన్ను నీ పిచ్చిని చూస్తుంటే భయం వేస్తుందిరా అంది. రుద్ర వాటర్ బైక్తో ముందుకు వెళ్తూ తన వెనుక వస్తున్న వాళ్ళని స్టాప్ అని అరిచి చేయి చూపించాడు ఆగమన్నట్టుగా. రుద్ర వాహన్తో వాళ్ళు ఆగారు. రుద్రకి తమకు కాస్త దూరంలో ఆకాశంలో పక్షులు ఎగరడం చూసి తాము ఐలాండ్ దగ్గరలోకి వచ్చేసామని అర్థమై బ్యాగ్ నుండి బైనాక్యులర్స్ తీసి చూశాడు. కొంత దూరంలో చిన్నగా కనపడుతున్న దేవిని చూసి దాని మీద ఫోకస్ చేశాడు రుద్ర. ఆ ఐలాండ్ ఒడ్డున ఏదో పెద్ద బోట్ ఉంది. చెట్లు పెద్దగా లేవు, కానీ ఎవరో మనుషులు చిన్న చిన్న ఆకారాలుగా కనపడుతున్నారు. వాళ్ళని జూమ్ చేసి చూశాడు రుద్ర. అక్కడ కొందరు బ్లాక్ డ్రెస్లతో చేతుల్లో వెపన్స్ పెట్టుకుని గస్తీ కాస్తున్నట్టు అటు ఇటు తిరుగుతూ చుట్టూ గమనిస్తూ ఉన్నారు. ఎంతమంది ఉన్నారని లెక్క పెట్టాడు రుద్ర. 20 మంది దాకా ఉన్నారు. ఇంకాస్త జూమ్ చేసి రుద్రకి కాస్త లోపల చిన్నగా ఒక బిల్డింగ్ కనపడింది. అందులోనే శివాని నుంచారని రుద్ర గెస్ చేస్తూ కాపలా వాళ్ళని దాటి అక్కడికి చేరడం అసాధ్యమని అర్థమైంది. తమని వాళ్ళు పసిగట్టారంటే వాళ్ళ దగ్గరున్న లేటెస్ట్ వెపన్స్తో కిలోమీటర్ దూరం నుంచే తమని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేస్తారు. ఇప్పుడు ఎలా లోపలికి ఎంటర్ అవ్వాలి అని ఆలోచిస్తున్న రుద్రకి ఒక ఐడియా వచ్చింది. వెలుగులో తమని పసిగట్టగలరు, కానీ చీకటి పడితే వాళ్ళకి కనపడకుండా ఈజీగా ఆ దీవిని చేరి వాళ్ళంతు చూసి లోపలికి వెళ్ళొచ్చు. రుద్ర వెంటనే, బాయ్స్ మనం కాసేపు ఇలాగే ఇక్కడే వెయిట్ చేయాలన్నాడు టైం చూస్తూ రుద్ర. ఓకే బాస్ అని వాళ్ళు కోరస్గా చెప్పారు. రుద్ర వెళ్ళిన తర్వాత బన్నీకి వీడియో గేమ్స్ పెట్టి ఆడిస్తూ ఉన్నాడు ప్రదీప్. మామ, నాన్నెప్పుడొస్తాడు? నాకు అమ్మనిప్పుడే చూడాలనుంది అని గేమ్ ఆడడం ఆపి డల్గా అడిగాడు బన్నీ. మీ నాన్న ఇప్పుడే కదా బంగారం వెళ్ళింది. అమ్మ ఉన్న చోటు చాలా దూరం కదా, అక్కడికి వెళ్ళి భూచోడ్ని డిష్యూమ్ చేసి అమ్మని తీసుకురావాలంటే కొంచెం టైం పడుతుంది బంగారం అని బన్నీని బుజ్జగించాడు ప్రదీప్. మామ, ఆ బూచాడు అమ్మనెందుకు తీసుకెళ్ళాడు అని మరొక క్వశ్చన్ వేశాడు బన్నీ. రే, నువ్వు పిల్లాడివి కాదురా, క్వశ్చన్ బ్యాంక్వి. మీ అమ్మను వాడు ఎందుకు తీసుకెళ్లాడో నాకు తెలిస్తే కదరా నీకు చెప్పడానికి అన్నాడు ప్రదీప్ దీనంగా ఫేస్ పెట్టి. మామ, నువ్వు నాలెడ్జ్తో చాలా పూర్గా ఉన్నావు. మా నాన్నకు ఆ బూచోడు ఎవరో తెలిసినప్పుడు నువ్వు అడిగి తెలుసుకోకుండా ఏం చేశావు? రా అంటే వచ్చేయడమేనా? ఎవరో ఏంటని తెలుసుకోవా? నేనంటే చిన్నపిల్లాన్ని, నువ్వు పెద్దోడివే కదా అన్నాడు కోపంగా. రే గడుగ్గాయ్, మీ నాన్న సంగతి నీకు తెలీదురా. నేను మీ అమ్మని నిన్ను జాగ్రత్తగా చూసుకోలేదని, అందుకే మీ అమ్మ మిస్ అయిందని మీ నాన్న నా మీద పీకల దాకా కోపంతో ఉన్నాడు. ఆ టైంలో నేను ఒక్క మాట ఎక్స్ట్రాగా అడిగానా, నా చావుకి మీరంతా హాజరయ్యేవారు అని ఏడుపు మొహం పెట్టి చెప్పాడు ప్రదీప్. ఏంటో మామ, నువ్వు చెప్పింది నాకేం అర్థం కాలేదు. నాకు ఆకలేస్తుంది, ఇదేనా తినడానికి ఇవ్వు అన్నాడు బన్నీ. ఇప్పటిదాకా నా బుర్ర తిన్నావు చాలేదా అని అడుగుతూ అందులోనే ఉన్న కిచెన్కి ఫోన్ చేసి బాబుకి స్నాక్స్, పాలు తీసుకురమ్మని ప్రదీప్ చెప్పాడు. రుద్ర కోసం ఆలోచిస్తూ కారిడార్లో నిలబడి ఆకాశంలో అస్తమిస్తున్న సూర్యుడిని చూస్తున్న శివాని ఒంటికి తాకిన చల్లని గాలికి ఉలిక్కిపడి రుద్ర అని అప్రయత్నంగా తన పెదవులు పలికాయి. ఆశగా అతని కోసం చుట్టూ చూస్తూ ఆతృతగా చూస్తున్న శివానికి ఎక్కడా రుద్ర జాడ కనపడలేదు. కానీ దూరంగా ఆ బిల్డింగ్ చుట్టూనే కాక సముద్రపు ఒడ్డున కూడా వెపన్స్తో తిరుగుతున్న కౌశల్ మనుషులని చూసిన శివానీకి ఒకవేళ రుద్ర ఇక్కడి దాకా చేరినా వీళ్ళు తనని బ్రతకనిస్తారా అనే భయం వేసింది. నా రుద్ర బాగుండాలి. ఒకవేళ నేను ఎప్పటికీ తన దగ్గరకు చేరలేకపోయినా బన్నీ కథనైనా ఉంటాడు అని బాధగా ఆలోచిస్తున్న శివానీకి తనకు తెలియకుండానే కళ్ళ నుండి కన్నీళ్లు కారిపోతున్నాయి.
బేబీ, నువ్వెంతగా ఎదురు చూసినా ఎవ్వరూ రారు. ఆ విషయం నువ్వు త్వరగా రియలైజ్ అయితే బాగుంటుంది. నువ్వు బాధపడుతూ నన్ను కూడా బాధ పెడుతున్నావు తెలుసా అని అడుగుతున్న కౌశల్ని అసహనంగా చూసిన శివాని, రే, నీకు నీ బాధ నీ సంతోషం తప్ప ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళ ఎమోషన్స్ పట్టవా? ఇంత సెల్ఫిష్ అనుకోలేదు అంటూ అక్కడి నుండి బయటకెళ్తున్న శివాని వెనకే కౌశల్ కూడా నడుస్తూ, నువ్వేమైనా అనుకో బేబీ, నాకు నీ విషయంలో ఎవరూ అవసరం లేదు అంటూ శివాని చేతిని పట్టి వెనక్కి లాగాడు కౌశల్. అతనే ఉద్దేశంతో లాగాడో తెలియని శివానికి ఒక్క క్షణం గుండాగింది. బేబీ, కింద చూసుకోవా అంటూ ఆమె చేతిని వదిలి శివాని కాళ్ళ దగ్గర ఉన్న గాజు పెంకు తీస్తున్న కౌశల్ని చూసి అక్కడ పనిచేస్తున్న గార్డ్ పరుగున వచ్చాడు. కౌశల్ అతన్ని చూడగానే కోపంగా అతని చెంపకి ఆ గాజు పెంకు గుచ్చేశాడు రాక్షసంగా కౌశల్. ఆ గార్డ్ బాధతో గట్టిగా అరిచాడు. అతని క్రూరత్వం చూస్తున్న శివానికి ఫస్ట్ టైం భయంతో ఒళ్ళు జలధరించింది. కౌశల్ ఆమె ఫీలింగ్స్ పట్టించుకోకుండా ఆ గార్డ్ వంక చూసి వంకరగా నవ్వుతూ, ఏరా, నొప్పిగా ఉందా? ఇదే గాజు పీస్ నా బేబీకి తన కాలికి గుచ్చుకునుంటే నేనింతకంటే ఎక్కువ పెయిన్ ఫీల్ అయ్యేవాణ్ణి అంటూ కోపంగా మళ్ళీ గుచ్చిపోతున్న కౌశల్ని ఆపి, రే, నువ్వు మనిషివేనా మృగానివా అంటూ అరిచిన శివాని కింద మట్టి తీసి ఆ గాడ్ గాయం మీద పెట్టి బ్లడ్ రాకుండా చేసి జాలిగా అతన్ని చూసి, సారీ భయ్యా, నువ్వు వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేసుకో అంది. కానీ అతను శివాని వైపు కృతజ్ఞతగా చూసి, సారీ మేడం అంటూ కౌశల్ వైపు భయంగా చూశాడు. రే, నా బేబీ చెప్పిందిగా, వెళ్ళు అన్నాడు కౌశల్ అసహనంగా. శివాని కౌశల్ని చూసి, అసలు నీలో ఇంత క్రూయల్ మెంటాలిటీ ఉందని నేనెప్పుడు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఛీ, ఎంత బాగా నటించావురా అని అసహ్యంగా చూసింది శివాని. నువ్వు అనుకునేలా నేనేమీ ఎప్పుడు ఇలాంటి పనులు చెయ్యను. నాకెప్పుడూ కోపం రాదు, ఒక్క నీ విషయంలో తప్ప అని చెప్తూ శివాని ఆగడంతో అతను కూడా ఆగాడు. శివాని బీచ్ ఒడ్డున ఓ బండ మీద కూర్చుని అటువైపు సన్సెట్ చూస్తూ ఉంటే కౌశల్ కూడా ఆమెకి కాస్త దూరంలో కూర్చుని తనని ఇగ్నోర్ చేస్తున్న శివాని తీరుకి బాధగా, బేబీ, నువ్విప్పటికైనా నా మీద కోపం తగ్గించుకోరా, నన్ను యాక్సెప్ట్ చేయ బంగారం. నా మీద నువ్వు ఇలా కోపంగా ఉంటే నాకు బాధగా ఉంది. నన్ను ముందులా నీ కౌశిలా చూడరా అని కౌశల్ బ్రతిమాలుతుంటే శివాని అవేమీ పట్టించుకోకుండా అస్తమిస్తున్న సూర్యుడిని చూస్తూ, నా బన్నీ ఏం చేస్తున్నాడో, నేను కనపడలేదని ఏడుస్తూ ఉంటాడా? రుద్రవాడి పక్కన ఉంటే కాస్త ఏడవడం ఆపుతారు, కానీ వాడికి నేనంటే ఉన్న ఇష్టంతో బెంగపెట్టేసుకుంటాడు. పాపం, వాడు నన్ను వదిలి ఇప్పటిదాకా ఎప్పుడూ లేడు. ఫస్ట్ టైం నా బిడ్డకి నేను ఇన్ని రోజులు దూరంగా ఉన్నాను. నాకే ఇలా ఉంటే ఆ పసివాడికి ఇంకెలా ఉంటుంది అని బాధగా తన మనసులో బన్నీని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుంది శివాని. కానీ ఆమెకి తెలియని విషయం, శివాని బయటకొచ్చినప్పటి నుండి రుద్ర టెలిస్కోప్తో తననే చూస్తున్నాడు. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.